జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెకీతో విద్యుత్ ఒప్పందం చేసుకుంటే అది తప్పు అని చెప్పేసి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ దిగ్గజ విశ్లేషకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు తన సఖి అంటే తన ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో ఒప్పందం చేసుకుంటే ఒప్పు అవుతుందా? అంతేనా? కొంతమంది మేధావులు ఉన్నారు కదా, ఆ మేధావులు వీటికి సమాధానాలు ఏమని చెప్తారు? రాధాకృష్ణకి ఉన్నటువంటి పవర్ ప్లాంట్తో ఒప్పందం చేసుకున్నారంట విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం. అమ్మా, మొత్తానికి రాధాకృష్ణ అనుకున్నది నెరవేర్చుకున్నాడు, తను అనుకున్నది సాధించేశాడు. తన విద్యుత్ సంస్థ నుంచి ప్రభుత్వానికి విద్యుత్ కొనుగోలు చేసే అంత ఎదిగిపోయాడు రాధాకృష్ణ. దాన్ని ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని చూసారా? నా భూతో నా భవిష్యత్తు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంటే తప్పంట. ఈ కూటమి ప్రభుత్వం తన వాళ్ళకి మేలు చేయడం కోసం తన వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే దాన్ని ఏమంటారు? ఇంకా మీరే చెప్పాలి. ఎంత దారుణమో చూడండి. ఇంకా ఎంతమందితో చేసుకున్నాడో నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత మన చంద్రజ్యోతికి చంద్రన్న కానుక ఇచ్చేశారు గట్టిగాని. పిండి కొద్దీ రొట్టె, బిస్కెట్ల కొద్దీ భజన. బాగుంది ఈ రాధాకృష్ణ పరిస్థితి, బాగుంది. రాధాకృష్ణకు నజరానా, యాక్టివ్ పీపీఏకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కూటమి ప్రభుత్వం నజరానా ఇచ్చింది. ఆయనకు చెందినటువంటి యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ సిపిడిసిఎల్, అదేవిధంగా యాక్టివ్ పవర్ సమర్పించినటువంటి పిటిషన్లకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం కూడా తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్పై ఉన్నటువంటి 1.4 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం నుంచి 15 ఏళ్ల పాటు 15 years విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 2025 జూన్ 1 నుంచి ఏపీ సిపిడిసిఎల్ ఈ ఒప్పందంలో భాగంగా కొనుగోలు కూడా చేయబోతుంది. రాధాకృష్ణకి సంబంధించినటువంటి కంపెనీ పేరు, విద్యుత్ కంపెనీ పేరు యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ నుంచి ఏపీ సిపిడిసిఎల్ విజయవాడ హెడ్ ఆఫీసు విజయవాడ వాళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకునేవారు. దానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ నియంత్రణ మండలి కూడా వేసేసింది. మనవాడు అధికారంలో ఉంటే మన వాళ్ళకి మాత్రం బీభత్సమైన పండగ. మీడియా నుంచి కార్యకర్తల దాకా మన వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళకందరికీ ఇంక పెద్ద పండగే. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అలా ప్రవర్తిస్తుంది, ఇంకోవైపు జనసేన పార్టీ కూడా అలానే ఉంది. వాళ్ళ మనుషులకి, వాళ్ళ నాయకులకి బాగా గట్టిగా తోస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడైనా చూసుంటారు, తన మనుషులకు మాత్రమే హెల్ప్ చేస్తున్నాడు, తన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నాడు ఏమైనా ఇవ్వాలనే. కానీ వీళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించింది ఎందుకు? తన వాళ్ళకి హెల్ప్ చేసుకోవడం కోసమా? తన వాళ్ళు జోబులు నింపుకోవడం కోసమా? లేకపోతే ప్రజలకి మంచి చేయడం కోసమా? ఏంది ఇది? ఈనాడు వాళ్ళకేమో మార్గదర్శి ద్వారా బాగా హెల్ప్ చేస్తున్నారు, రాధాకృష్ణకేమో ఈ విధంగా విద్యుత్ సంబంధించి బాగా మేలు చేస్తున్నారు. టీవీ5కేమో మన బిఆర్ నాయుడు గారికి చైర్మన్ పదవి ఇచ్చి న్యాయం చేశాడు. రేపో మాపో మహా న్యూస్ ఆ టాల్కమ్ పౌడర్కి కూడా ఏదో ఒకటి ఇస్తారు, వాడికి కూడా న్యాయం చేస్తారు.